గారికి నమస్కారాలు. సంవత్సరం లేట్ జరుగుతుంది ఇది ఛాయ్ అందుకే వివిధ డివిజనల్ పంచాయతీ అధికారి సిద్దిపేట గారి లేఖ 12/20/26 తేదీ 10/4 ద్వారా కూరగాయల మార్కెట్ వేలం సర్కారు ఏర్పాటు 45,000 నుండి మొదలవుతుంది. వేలంపాటలో మన దగ్గర ప్రస్తుతం పాల్గొన్న వాళ్ళు ఎర్రోళ్ళ లింగం, చెన్నై బాలమల్లు, మధ్యల రాజు, గుడ్డోళ్ళ మల్లేశం, కొట్టం సంతోష్, పుల్ల రాముడు, మోతగారి యాదగిరి, పుట్టమందిరి, ఇంతమందిన ఇంకా ఎవరు. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. సండే రోజు పెడుతున్నారు. సండే రోజు ఖచ్చితంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వేలం పాట పాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్న వాళ్ళు మార్కెట్ ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ మోటార్లు ఇక్కడ ఆగకుండా చూసుకునే బాధ్యత మీదే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏమైనా ఎలాంటి కొట్లాడుకోకుండా ఎవరు చూసుకునే బాధ్యత కూడా మీదే ఉంటుంది. దానికి మాత్రం ఏది డబ్బులు వసూలు చేయడానికి మాత్రం గ్రామ పంచాయతీ ఇలాంటి సహకారం చేయదండి. వేలంపాటు వేస్తున్నారు, దాని అర్థం ఏంటంటే మీరు తీసుకుంటున్నారు, ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినట్టే. అది మళ్ళీ గ్రామ పంచాయతీ నుండి అటెండర్ రావాలి, మళ్ళీ వీరు రావాలి, వాళ్ళు వసూలు చేయాలి అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆదివారం తర్వాత సోమవారం నాడు మళ్ళీ వాళ్ళు వస్తారు, వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు నీట్గా చేసి వెళ్ళిపోతారు. అంతవరకు మా బాధ్యత ఉంటుంది. మార్కెట్ అక్కడనే పెడతారా లేకపోతే ఇక్కడ పెడతారా అనేది దాన్ని చర్చించిన తర్వాతనైనా మీరు వేలం వేసుకోండి. లేకపోతే అంతవరకు మీ ఇష్టం అండి. ఊళ్ళో గ్రామస్తుల అది ఇష్టం ఉంటుంది. మార్కెట్ యార్డ్ని పెడదాం అనుకుంటున్నారా లేకపోతే కొంతమంది ఏంటంటే ఈ లైన్ పాత గ్రామ పంచాయతీ ఉంది కదా అక్కడి నుంచి నాలుగైదు రకాలు ఉండవుతాడే యాదగిరి 5,000 కొట్టం సంతోష్ 52,000 71,000 మోతగారి యాదగిరి పాట 80,000 గారి పాట 81,000 ఒకటోసారి 82,000 రాముడు గారి పాట 82,000 మొత్తం సంతోష్ పాట 83,000 4,000 గుల్ల రాముడు గారి పాట 84,000 మోతగారి యాదగిరి పాట 85,000 సంతోష్ పాట 86,000 87,000 27,000 93,000 గుల్ల రాముడు గారి పాట రెండవసారి లాస్ట్ సార్ ఉద్దేశం రెండవసారి 95,000 గుల్ల రాముడు గారి పాట 95,000 ఒకటోసారి 95,000 రెండోసారి గుల్ల రాములు గారి పాట 95,000 రెండోసారి 2 సార్లు అంట. గుల్ల రాములు గారి పాట 95,000 రెండోసారి గుల్ల రాములు గారి పాట 95,000 రెండోసారి గుల్ల రాములు గారి పాట 95,000 మూడోసారి. ఈ దైవదార వేలం 95,000 అక్షరం 90,000 రూపాయలు పోవడం జరిగింది. వీరు వారసంతా తైబజార్
నియమములను అనుసరించి కూరగాయల మార్కెట్ నందు వసూలు చేసుకున్నటకు అర్హులు. ఇది ఈ రోజు నిన్న మన నెక్స్ట్ ఈ పార్కింగ్ మాత్రం మీరే చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద ఉండకుండా చూసుకోండి. మీరు ఎక్కడైతే గ్రామ పెద్దలు ఎక్కడైతే నిర్ణయిస్తారో ఎక్కడ రాముల వారి టెంపుల్ దగ్గర ఈరోజు మిర్దొడ్డి గ్రామంలో తాయి బజార్ వేలం నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీలో 10 మంది సభ్యులు పాల్గొనగా గొల్ల రాములు గారు 95,000 డబ్బుతో మార్కెట్ని సొంతం చేసుకున్నారు. ఆయనకు అన్ని రకాలుగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అన్ని రకాలుగా సహాయకారం అందిస్తామని కోరుకుంటున్నాం. మిర్దొడ్డి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వారాంతపు సంత కూరగాయల మార్కెట్ను వేలం వేయడం జరిగింది. ఈ వేలంలో మా గ్రామస్తులు 10 మంది వేలంలో పాల్గొనడం జరిగింది. అందులో గొల్ల రాములు గారు 95,000తో వేలంలో అధిక ధరను వెచ్చించి మన యొక్క మార్కెట్ను సొంతం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మార్కెట్కు శుచి శుభ్రత పాటిస్తూ గ్రామ ప్రజలు కూడా సహకరించాలి. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా అన్ని విధాలుగా సహకరిస్తాం. గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు వెళ్ళడంలో ఈ పాత్ర ప్రతి ఒక్కరిది ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వేలంపాటలో 95,000కు దక్కించుకున్న గొల్లరాములు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.